సో ఇంటి చుట్టూ కూడా చాలామంది ఆయన అభిమానులు ఉన్నారు. సో కుటుంబ సభ్యులు ఉన్నారు. చందు యొక్క మరణం అందరినీ కూడా బాధిస్తుంది. ఎందుకంటే నిత్యం మాతో ఉండేవాడు, ఈరోజు మా కళ్ళ ముందు లేడని బాధపడుతూ ఉన్నారు. సో ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఏంటమ్మా అసలు చందు గురించి నిజంగా బయట రకరకాల మాటలు వినపడతా ఉన్నాయి. ఆయన నిజమా అబద్ధమా? అది ఆయన ఆమె చనిపోయిన తర్వాతనే పబ్లిసిటీ అయింది. ఆ పిల్లోడైతే మంచి పిల్లోడు. ఎందుకంటే పుట్టి పెరిగినది ఇదే. మేమంతా వాడు చిన్నగున్నప్పటి నుంచి చూసేవాళ్ళు. చాలా మంచి పిల్లగాడు వాడు షూటింగ్లో పోతున్నాడు కాబట్టి పొగరు గిగురు ఏం లేకుండా బాగానే ఉన్నాడు. బస్సు పిల్లగాడు లాగానే ఉంటాడు, ఏం లేదు. కానీ ఆ పిల్లగాడు అట్లా చేయకపోతుంటే బాగుంటుంటుంది. ఎందుకంటే చిన్నగున్నప్పటి నుంచి తెలుసు. చిన్నగున్నప్పటి నుంచి తెలుసు. అక్కడ మా ఇల్లు, బాబు వాళ్ళ ఇల్లు ఇక్కడ. అంటే బస్సు పిల్లగాడు కదా, తెలుసు. బస్సు పిల్లగాడు కాబట్టి అందరికి తెలుసు కాబట్టి అందుకే మేము కూడా వచ్చినాం. చాలా బాధపడుతున్నాం. సో పవిత్రతో రిలేషన్ లో ఉన్నాడని మీకు చనిపోయిన తర్వాత తెలిసిందా? చనిపోయిన తర్వాతనే తెలిసింది మాకు. ముందు అంతా సీరియల్ వస్తున్నాడు బాబు, అయ్యో చూడాలా చూడాలా అని రోజు మేము చూసేవాళ్ళం. కానీ ఇక్కడ ఇంటికాడ ఉన్నా కూడా మన పిల్లగాడు లాగానే ఉంటుండే. కానీ అంత ఇదిగా ర్యాష్గా ఏమంతా చేయకపోతుండే. మంచి పిల్లగాడు, మంచి పిల్లగాడు. వాడు పుట్టి పెరిగింది ఇదే కదా, అది మేము కూడా బస్సు పిల్లగాడు లాగానే చూస్తాం. ఏదో మా బాబు లాగానే చూసుకుంటాం అంతే. చాలా బాధ అనిపిస్తుంది. అట్లా చేసుకోకపోయి ఉండండి అలా. ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత కాలం ఉండలేరు. వాళ్ళ భార్యకు వాళ్ళ పిల్లలకే కష్టం అయిపోతుంది. చిన్న చిన్న పిల్లలు పాపం ఈ ఏజ్ లా అట్లా చేసి ఉండదు. ఆ పిల్లగాడికి చాలా ఇది ఉంది, భవిష్యత్తు ఉంది చాలా ఆ పిల్లగానికి. అవును, ఇప్పుడు మంచిగా ఎదుగుతున్నాడు. ఎదుగు టైంలోనే ఇట్లా అయిపోయింది. సో పవిత్ర లేని లోకంలో నేను ఉండకూడదు అనుకున్నాడు అంటారా? ఏమో ఆయన తన మనసుకి ఏముందో మనకు తెలియదు కదా. తెలియదు. సో మీ కళ్ళ ముందు తిరిగి ఇన్నాళ్ళు మీతో ఉన్నటువంటి వ్యక్తి ఏంది మా కొడుకు వంటిలో వాడేవాడు. అట్లా బాధ అనిపిస్తుంది. బాధ అంటే బాధ, చాలా అంటే చాలా బాధ మాకు. లేదు 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 మంచిగానే ఉంటారు. ఎందుకంటే మేము బయట వాళ్ళం కదా, మా లోపలిది మాకు తెలియదు కదండి. మేము అక్కడ ఉంటాం కదా, ఏదో వచ్చేటప్పుడు అందరు మంచిగానే ఉంటారు, అందరు బాగానే ఉంటారు అంతే, వేరేం లేదు. మేము చూస్తామండి. మా బస్సు పిల్లగాడైనా మాకు సీరియల్ చూసే అలవాటే కదా మాకు. బస్సు పిల్లగాడని సమస్య లేదు. మేము సీరియల్ చూసే టైం కదా, 6 అయిందంటే ఏదో ఒక సీరియల్ చూడాలా కదా. దానివల్ల నా పిల్లగాడిది వస్తుంది కాబట్టి అదే చూసేవాళ్ళం. మంచి విలన్ గానే మంచిగా చేసేవాడు. కానీ బాధ అనిపిస్తుంది అట్లా చేసుకోకూడదు. మంచి భవిష్యత్తు ఉంది, చాలా ఉంది, చాలా ఉంది ఆయనకి. అది ఏజ్ కాదు, చావడం ఏజ్ కాదు. ఆయన డిసిషన్ రాంగ్ తీసుకున్నారు. సో వాళ్ళ ఫాదర్ ఏమంటున్నారంటే ఏదో కాళ్ళకి ఏదో దారం కట్టారు, టవల్ కట్టారు, ఇది మర్డరా లేకపోతే ఆత్మహత్య అని అనుమానం వ్యక్తం చేస్తారు. అదేమో అది అంత ఐడియా లేదు కానీ నా మటుకైతే లేదు. ఆ బాబాయ్ ఏదో ఇలా రేపు ఎవరిది ఏం చెప్పలేము మనం. ఎంత దాకా మునిగిపోయిండు చెప్పలేము మనం అంతే, వేరేం లేదు. కానీ ఆ పిల్లాడు అయితే చాలా మంచివాడు. బస్సు పిల్లగాడు కదా, మంచి వాళ్ళ అంటే తెలుసు మాకు. మంచి వాళ్ళ అంటే మంచి వాళ్ళ అంటాం, చెడు పిల్లగాడు అంటే చెడు పిల్లగాడు. కానీ వాడు చిన్నగున్నప్పటి నుంచి మాకు తెలుసు కదా. జయంతి. సో మీ పేరు ఏం పేరమ్మా? అంటోనియమ్మ. ఏం పేరమ్మా? అంటోనియమ్మ. ఏంటమ్మా మీకెన్నా తెలుసు చందు గారు? చిన్నప్పటి నుంచి తెలుసు. ఓకే. సో ఏం చెప్పాలనుకుంటున్నారు ఆయన? చాలా మంచి అబ్బాయి ఆయన. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా మంచోళ్ళు. చాలా ఎవరి దగ్గర రాకపోతుండే, గొడవలు ఏం లేకపోతుండే. బాబు మంచోడు, వాళ్ళ ఫ్యామిలీ కానీ చాలా మంచోడు. అమ్మాయి కూడా మంచి ఆమెనే. మాకు చిన్నప్పటి నుంచి అమ్మాయి చిన్నప్పటి నుంచి మాకు తెలుసు అనమాట. అమ్మాయి కూడా చాలా మంచి ఆమె, డీసెంట్ అమ్మాయి. సో డిస్టర్బెన్స్ వచ్చిన కానీ ఎట్లా ఉంది ఆయన పరిస్థితి, ఏమనిపించింది? లే చాలా మాకైతే మా వరకైతే ఏం తెలియలేదు అనుకో. బాబు అయితే చాలా మంచోడు. చూసినా కూడా మమ్మల్ని చూసినా కూడా కింద ఎత్తేస్తాడు. బస్సు ఎవరైనా కాదు, ఎవరికైనా కాదు, కింద ఎత్తేసుకుంటాడు అంతనే.
బాబాయ్ అయితే చాలా మంచోడు. వాళ్ళ వైఫ్ కూడా చాలా మంచి ఆమె. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరి దగ్గర రారుపోరు. సో ఇలా జరగడం ఎలా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది మాకైతే. నైట్ నుంచి అయితే పాపం ఆయన వీడియోస్ చూస్తున్నాం అన్నమాట. చాలా మంచోడు, బాధ అనిపిస్తుంది. పోనీ ఆమె చచ్చిపోయినా కూడా వాళ్ళ పిల్లం దగ్గర వచ్చి ఆయన చేరుతాడేమో అనుకుంటే ఆయన ఇట్లా చేసేసి. చాలా మంచి ఆమె చనిపోయింది, యాక్సిడెంట్ లో చనిపోయిన తర్వాత అయినా ఈయన మారుతాడేమో మారుతాడు అనుకున్నాం. ఆలోచిస్తారు కదా. అమ్మాయి కూడా చాలా మంచి. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి పాప వాళ్ళ మమ్మీ కూడా చనిపోయారు. వాళ్ళ డాడీ మాకు చిన్నప్పటి నుంచి తెలుసు, పాలు అమ్ముతాడు ఆయన. చాలా మంచోడు. అమ్మ మీరు చెప్పండి. తెలుసు బాబు చంద్రకాంత్. ఇంత ఇక్కడనే పుట్టి పెరిగినాం మేము కూడా. ఆ బాబు కూడా చాలా మంచోడు. ప్రతి ఒక్క సీరియల్ వదిలిపెట్టకుండా చూస్తాం మేము. త్రినేని కూడా, మళ్ళీ రాధమ్మ కూతుర్లు కూడా, ఏ సీరియల్ అయినా ప్రత్యేక. అసలు ఆ రోజు అబ్బాయి సీరియల్లోకి వచ్చాడంటే ఎవరికైనా ఒక గొప్పగానే ఉంటది కదా. మన సరౌండ్స్ లో ఉండే అబ్బాయి. అవును అవునవును, చూసాం కదా మేము. యాక్చువల్లీ నాది అవుట్ ఆఫ్ స్టేషన్, మా పెద్ద ఇంటికి వచ్చాం, చూసేవాళ్ళము అట్లా. చూసేవాళ్ళం. మన గల్లీ అబ్బాయి అంటే మనం ఆటోమేటిక్ గా చూస్తాం కదా అండి. మనమరాళ్ళు కూడా సంతోషం, బాబాయ్ వచ్చిండు బాబాయ్ వచ్చిండు. కానీ రాత్రి నుంచి నిద్ర లేదు నాన్న నాకైతే. చాలా ఏడ్చిన రాత్రి అంతా. వాళ్ళ అబ్బాయిలు చూసుకున్నారు కదా, బాధ ఉంటది కొంచెం. చాలా. మా అబ్బాయిని కూడా రమ్మంటుండే, రా ఇండస్ట్రీలకు రా అంటే, లేదు నాన్న చేస్తున్నావు కదా, చెయ్యి అని. చాలా మంచోడు ఉండే. ఎప్పుడు గలీ ఇక్కడ ఎదురు కాగానే ఆంటీ బాగున్నావా అన్న, హెల్త్ బాగుండదు, ఆంటీ బాగున్నావా అన్న. మా ఆమె కూడా మాకు తెలిసిన అమ్మాయి, వాళ్ళ భార్య. మా అమ్మాయి అంటే మా కులం వాళ్ళ కులం ఒకటే. అంటే లవ్ మ్యారేజ్, వాళ్ళు లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి మా క్యాస్ట్ అని చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు చేసుకున్న భార్య లవ్ మ్యారేజ్. 10 years లవ్ మ్యారేజ్. 10 years నుంచి చేసి పాప ఉన్నది. కానీ ఇట్లా చేసేది లేకుండా బేట, చాలా అన్యాయము. అంత ఎవ్వరున్నా తల్లి తండ్రి ఉన్నా విలువ ఉండదు అసలు. చాలా ఘోరం వాళ్ళదైతే. ఇక తల్లి ఎంతకన్నా మంది చూస్తుంది. ఇద్దరు చూడంగా కూడా పిల్లలకు సరిపోతలేరు. ఇంత ఆలోచించాలి, ఒక్క నిమిషం ఉన్నా ఆలోచించాలి. ఇలాంటి ప్రాబ్లం కాకుండా నేను భార్య అడిగిందంట కూడా, మీరు మంచిగా ఉండండి గణించాను అంటే, నేను అంత ధైర్యం వస్తుంది, నేనేం చేసుకోను అట్లా అని కూడా. కానీ పవిత్రతో రిలేషన్లో ఉన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎప్పుడు అందరూ తెలిసినా కానీ వాళ్ళు మంచిగానే ఉన్నారు, వస్తుండే పోతుండే. కానీ భార్యతో ఎక్కువ ఇది ఉండదు. పాపలు ఎక్కువ ఆమె దగ్గరనే పాపాలను తీసుకొని బైక్ మీద తిరుగుతుండు, వస్తుండే ఇంటికి. చనిపోయిన తర్వాత మీరు చందుని చూసారా? చందుని చూడలే, ఇదే టీవీలలో చూసినాం. అంటే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంది, మళ్ళీ కొంచెం దూరం ఉంది ముంగడికి. చూడలే. అడిగిన వాళ్ళ అమ్మని, ఎట్లుండమ్మా చందు అంటే, పర్వాలేదు వదినే, వానికి ఎక్కువ ఏం దాకలే దెబ్బలు అని అన్నాను. మంగళవారం రోజు వచ్చి అడిగిన, ఎట్లుంది వదిన అంటే, లే పర్వాలే బాగుండు. కానీ ఇంత ఇది చేసుకుంటాడని అసలు అనుకో. సో చందుతో మీకు ఉన్నటువంటి అనుబంధం, ఇక్కడ మీ బస్తీలో పుట్టి పెరిగాడు కాబట్టి మీకు కొంచెం బాధ అనిపిస్తుంది. చాలా బాధ పెట్టా. రాత్రి అస్సలు నిద్ర పట్టలే. పొద్దున్న నుంచి కూడా ఎప్పుడు చేస్తారు బాడీ చూడాలి అని చూసి. వచ్చారమ్మా సెలబ్రిటీ సీరియల్ యాక్టర్స్ ఎవరైనా వచ్చారు చూడండి? ఎవరు యాక్చువల్లీ రావాలి, కో యాక్టర్స్ అనేవాళ్ళు రావాలి. వాళ్ళు ఏ లెవెల్లో ఉన్నా సరే కో యాక్టర్ కింద రావాలి, చూడాలి. కాదు కదా, ఈ టైంలోనే కదా మళ్ళీ మనిషి కనపడరు కదా, రావాలి. ఆ పవిత్ర చనిపోయినప్పుడు విశాల్ క్యారెక్టర్ ఉన్న అతను గల్లీలో ఉన్నా సరే వెళ్ళి చూసాడు, బెంగళూరులో. అలానే తిని కూడా చూడడానికి రావాలి కదా, యాజ్ ఎ కో యాక్టర్ కింద రావాలి. సో ఎవరు రాలేదు. సో అదే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. పైగా మనకు తప్పదు కాబట్టి మీరేంటి ఇంటి పక్కన చుట్టూ మీ కాళ్ళ ముందు పెరిగాడు. మా అబ్బాయి అట్లా మా సొంత అబ్బాయి అట్లా అనుకున్నాం. చిన్నపిల్లలు ఇద్దరు. చిన్న పిల్లలు.